ఏలూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం ఏలూరులోని ట్రాఫిక్ ఇతర కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు హాజరై విధి నిర్వహణలో పాటించాల్సిన పలు మెళుకువలను బోధించారు. అరచెయ్యి ఆకాశానికి చూడాలి, అరచెయ్యి ఆకాశాన్ని చూడాలి. మీరు ఎటు పిలుస్తారో అటు చూడాలి. మీరు మీ చూపు అటు ఉండాలి, తలగా చెప్పాలటు పక్కకి. అరచెయ్యి ఆకాశం వైపు ఉండాలి. టైంలో లార్డ్ మెకాలే గారు ఐపీసీ రాసినప్పుడు ఈ ట్రాఫిక్ గురించి అంత అవగాహన లేదు. ఇప్పుడంటే రెండెడ్ల బళ్ళు, గుర్రాలు, రథాలు మాత్రమే ఉండేవి. వాడు అప్పుడు ఉన్నటువంటి జనాభా మనకి కేవలం 18 కోట్లు, 18,50,00,000 మంది జనాభా. అప్పుడంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా కలిసి ఉండేవి. ఆ టైంలో రాసినప్పుడు ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి పదం ఒకటి రాశాడు బ్రిటిష్ లార్డ్ మెకాలే. ర్యాష్గా డ్రైవ్ చేయడం, నెగ్లిజెంట్గా, అజాగ్రత్తగా, అతివేగంగా మీరు వాహనం తోలి ఆ వాహనం తోలటం వలన, ఆ యాక్ట్ వలన వేరే వాడు ఇంజురీ అయితే, ఇంజురీ అవ్వకపోతే 270 ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా తోలితే 279 రాశాడు ఐపీసీ. నువ్వు 279 ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ వలన ఎవడైనా గాయపడితే 337 రాశాడు ఐపీసీ. ఆ గాయపడినాడు తీవ్రంగా గాయపడితే 338 రాశాడు. 304A లేదు అప్పుడు, 1860లో ఆయన రాయలే. 304A అంటే ఇలాగా వాహనాలు గుద్ది చచ్చిపోతారని తెలియదు ఆయన. సో ఆయన ఆ 3 సెక్షన్లో రాశాడు. ఒకటి చూసే అజాగ్రత్తగా ర్యాష్ అతివేగంగా తోలటం, ఆ తోలడం వలన ఎవరన్నా గాయపడటం, తీవ్రంగా గాయపడటం, ఈ 3 సెక్షన్. 4వది ఏం రాశాడంటే 304 రాశాడు. కల్పబుల్ హోమ్సైడ్ ఈజ్ నాట్ అమౌంటింగ్ మాట. అప్పటి వరకు మీరు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్, 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ డబుల్ లైన్లో వచ్చేస్తుంది. మీరు లాస్ట్కి వెళ్ళిపోవాలి. డబుల్ లైన్లో వచ్చే వెనక్కి వెళ్ళని చెప్పి గట్టిగా అరిచిన, కొట్టుకున్నా, తిట్టిన వాడే వెనక్కాడు. అది మీ కంటెస్టర్స్ కానీ వాడు వెనక్కి ఆ పరిస్థితి కూడా. మీరేం చేయాలంటే లాస్ట్కి వెళ్ళిపోవాలి. మీరు వెహికల్స్ అక్కడ అప్పుడు వచ్చే వెహికల్ అన్నింటినీ కూడా సింగిల్ లైన్లో వచ్చేట్టు పెట్టుకోవాలి. అది ఆ ఒక్క కాన్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్లు లేదా ప్యాసింజర్స్ ఒక సింగిల్ లైన్లో ముందు ఒక వెహికల్ పంపించడానికి దారి ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ఆ ట్రాఫిక్ ఆ ఇద్దరితోటే మనం కంటిన్యూ చేయొచ్చు. ఒకళ్ళు ముగ్గురు ఉంటే 2వ లైన్లో వెళ్తాం, సింగిల్ లైన్లో. ఎప్పుడైతే సింగిల్ లైన్లో వచ్చిందో ఆటోమేటిక్గా ఇంకా అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్తారు. అప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చి ఈ వెహికల్స్ వెళ్ళిన తర్వాత అది మెయిన్గా. అలాంటి కొన్ని ట్రిక్స్ ఇప్పుడు మన ఇందాక మన ఎస్ఐ గారు చెప్పారు. చాలా చక్కగా ఈ డ్రింక్ మూమెంట్ ఇప్పుడు మొత్తం అందరం మర్చిపోయాం. బాంబేలో 24 వేల ట్రాఫిక్ సిగ్నల్, కరెంట్ లేకుండా ట్రాఫిక్ సిగ్నల్ ఆగిపోతే అక్కడంతా గజిబిజి అయిపోతుంది. అప్పుడు 24 సిగ్నల్స్ ఉంటాయి. అంటే లైట్స్ మీకు ఆ సిస్టమ్, ఆ సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తారో అలాగే మీ హ్యాండ్ సిగ్నల్స్ 24 ఎక్సర్సైజ్ ఉన్నాయి దాంట్లో. మన ట్రాఫిక్ పంపించడానికి, ఆపడానికి, దాంట్లో కూడా అది కూడా క్షుణ్ణంగా అందరి కాన్స్టిట్యూన్సీకి తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా ట్రాఫిక్ రావచ్చు, ఆనాడులోనే ఉంటూ ట్రాఫిక్ వస్తారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.